హాయ్ ఎవ్రీవన్. మేము రీసెంట్గా కొల్హాపూర్ వెళ్ళామండి. ఎక్స్పీరియన్స్ ఏదో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చిన్న చిన్న క్లిప్పింగ్స్ పెడుతున్నాను. అయితే కొల్హాపూర్ దర్శనం మాత్రం చాలా బాగుంది. ఎప్పటి నుంచో కొల్హాపూర్ వెళ్ళాలి అనుకున్నాం, కానీ కుదరనే లేదు. బట్ అంటారు కదా, అమ్మవారు పిలిచినప్పుడే మనం వెళ్తామని. కానీ అద్భుతమైన దర్శనం అండి. మాఘ పౌర్ణమి రోజు అమ్మవారికి ఒడి నింపాము. ఈ ఒడి నింపే సామాగ్రి అన్నీ నేను ఇంటి నుంచే తీసుకెళ్ళానండి. అక్కడికి వెళ్తే మనకు ఒక కొబ్బరికాయ, తాళి, మెట్టలు, ఒక రవిక బ్లౌజ్ ఇస్తారు. అవి మాత్రం పూలు అవి మాత్రం తీసుకొని లోపలికి వెళ్ళాను. అండ్ అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉండేది మేము వెళ్ళినప్పుడు. ఏదో నాకు తెలిసినంత కొద్దిగా కొంచెం వీడియో తీసుకున్నాను అమ్మవారిని. అండ్ చాలా అభిషేకం తర్వాత అలంకారం చేస్తారండి. అసలు మనకు ఎంత బాగుంటుందంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మవారి అలంకారము చిన్న పాపాయిలాగా ఉంటుంది అమ్మవారు, కానీ అలంకారం చేసిన తర్వాత చాలా పెద్ద ముత్తైదువులాగా అనిపిస్తుంటుంది. కానీ అలంకారం చేసిన తర్వాత అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అంత ముద్దుగా, అంత అందంగా ఉంది. ఇక్కడ గర్భగుడిలో మనకు వచ్చేసి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని 3 అమ్మవార్ల ఆలయాలు ఉంటాయండి. లోపలికి వెళ్తే మాత్రం. అండ్ ఇంకొకటి మనకు రైట్ సైడ్ చూస్తే వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ కూడా చిన్నది ఉంటుంది. మన గర్భగుడి అమ్మవారి ఫస్ట్ లక్ష్మీ అమ్మవారి గర్భగుడికి వెళ్ళకని ముందు మనం ముందుగా మహాకాళి అమ్మవారిని దర్శించుకుంటాం. ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారి, తర్వాత సరస్వతి, ఇలా ముగ్గురు కొలువే ఉంటారు. మనం గర్భగుడిలోకి వెళ్తూ ఉంటే, ఎంటర్ అవుతుంటే ఒక్కొక్క స్తంభం, ఒక్కొక్క ఆర్కిటెక్చర్ అంతా చూస్తుంటే అండి అసలు మణిదీప వర్ణాలు గుర్తొస్తుంటుంది. ఎంత బాగుంటుందో టెంపుల్ మాత్రం. తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా విజిట్ చేయండి ఖచ్చితంగా. చాలా బాగుంది టెంపుల్ మాత్రము. మనకు శక్తిపీఠంలో ఒకటి అమ్మవారు కాబట్టి, అమ్మవారి నేత్రాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆమె దృష్టి మనపై పడితే చాలు అనుకుని వెళ్తే చాలు. మాకు మాఘ శుద్ధ పౌర్ణమి రోజు దర్శనం అవ్వడం అమ్మవారిది చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ కుదరలేదు. ఈ టెంపుల్ వచ్చేసి బ్యాక్ సైడ్ పక్కన ఉంటుందండి. వెనకాల మనకు తులజాభవాని టెంపుల్, శివాలయము అలా ఉంటుంది. ఇది శివాలయము. ఇటు నుంచి చూస్తే మొత్తం అమ్మవారి టెంపుల్, గర్భగుడి స్ట్రక్చర్ అంతా కనిపిస్తుంది కదా. మొత్తం మణిదీప వర్ణం అంతా గుర్తొచ్చిందండి ఇక్కడ చూస్తుంటే. తర్వాత బయటికి వచ్చేసి మేము కొంచెం షాపింగ్ చేసుకున్నాం. షాపింగ్ అయిపోయిన తర్వాత అమ్మవారిది భోజన ఛత్రాలయ అని ఉంటుందండి. అక్కడ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ది ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ 12 to 3 o'clock వరకు భోజనాలు ఉంటాయండి ఫ్రీగానే. ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారిని టెంపుల్లో లాగానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే అలంకరించారండి. చూడగానే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. దగ్గరికి వెళ్ళి అమ్మవారిని చూడగలిగాము అండ్ ప్రసాదాన్ని స్వీకరించాము అండ్ రిటర్న్ అయిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.